Hi friends, welcome to my channel. APPSC Group 2 Mains Model Papers. Paper 1 Indian History and Indian Constitution Part 5. ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 56. శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఎన్నో గీతాలు ప్రసిద్ధి చెందాయి. అయితే ఈ క్రింది గీతాన్ని ఎవరు రచించారు? ఉప్పోయమ్మ ఉప్పోయమ్మ, మా ఉప్పు కొనరమ్మ ఉప్పోయమ్మ, 30 కోట్ల ప్రజల ముప్పు తీర్చే ఉప్పు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి గరికపాటి మల్లవదాని. క్వశ్చన్ నెంబర్ 57. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. 1. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి. 2. కాంగ్రెస్ పత్రికను ప్రచురించారు. 3. 1940లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన మొదటి తెలుగువాడు. పై వాక్యాలు ఎవరిని ఉద్దేశించినవి? ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి మద్దూరి అన్నపూర్ణయ్య. క్వశ్చన్ నంబర్ 58. కాశీం కోట ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ బ్రిటిష్ ఆనంద గజపతి. క్వశ్చన్ నంబర్ 59. పత్రికలు మరియు వాటి స్థాపకుల గురించి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? 1. ఆది ఆంధ్ర తిడ్ల పుల్లయ్య. 2. నవజీవన ఉండ్రు సుబ్బారావు. 3. జీవన జ్యోతి అడవి బాపిరాజు. ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి 3 మాత్రమే సరికాని జత. క్వశ్చన్ నంబర్ 60. వందే మాతర ఉద్యమం సమయంలో మొత్తం భారతదేశంలోనే ఉరిశిక్షకు గురైన ఏకైక వ్యక్తి చెన్నపరెడ్డి అయితే ఎక్కడ జరిగిన ఘటన కారణంగా అతనికి శిక్ష విధించబడింది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి కోటప్ప కొండ సంఘటన. క్వశ్చన్ నంబర్ 61. హోమ్ రూల్ ఉద్యమానికి ఆంధ్రాలో నాయకత్వం వహించి ఆంధ్ర తిలక్గా బిరుదు పొందిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. క్వశ్చన్ నంబర్ 62. రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ ఏ తేదీన విజయవాడకు సందర్శించారు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి ఏప్రిల్ 8, 1919. క్వశ్చన్ నంబర్ 63. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆంధ్రాలో ఏ విధంగా ఉద్యమాన్ని వ్యాప్తి చెందించాలో తెలియజేస్తూ ఆంధ్ర పిసిసి ఒక సర్కులర్ రూపొందించింది. ఇది కర్నూల్ సర్కులర్గా ప్రసిద్ధి చెందింది. అయితే దీన్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ కళా వెంకటరావు. క్వశ్చన్ నంబర్ 64. తెన్నేటి విశ్వనాథం గురించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? 1. 1935లో గుంటూరులో ఆంధ్ర సోషలిస్టుల మొదటి మహాసభ ఈయన అధ్యక్షతన జరిగింది. 2. ఇతను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించారు. 3. 1966లో ఇతను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి ఏది కాదు. క్వశ్చన్ నంబర్ 65. యువజన నవ్య సాహితీ అనే సదస్సులో మొదటిసారిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ చేయబడింది. అయితే ఈ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి గుంటూరు. క్వశ్చన్ నంబర్ 66. తెలుగువారి నేటి పరిస్థితులు అనే పేరుతో ది హిందూ పత్రికలో ప్రచురితమైన వ్యాసాలను ఎవరు రాశారు? ఆన్సర్
ఆప్షన్ నంబర్ ఏ జొన్నవిత్తుల గురునాథం. క్వశ్చన్ నంబర్ 67. రెండవ ఆంధ్ర మహాసభ గురించి ఈ క్రింది వాటిలో సరైన వాక్య ఏది? 1. ఇది విజయవాడలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. 2. ఆంధ్ర సభ పేరు ఆంధ్ర మహాసభగా మారింది. ఈ సమావేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేయబడింది. 4. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆన్సర్ ఆప్షన్ నంబర్ డి, అన్నీ సరైనవే. క్వశ్చన్ నంబర్ 68. రాయలసీమ కరువు ప్రాంతాల్లో పర్యటించి కరువు బాధితులకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఏ సర్ విజయానంద గణపతి. క్వశ్చన్ నంబర్ 69. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంను బ్రాహ్మణుల ఉద్యమంగా ప్రచారం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి కేశవ పిల్లై. క్వశ్చన్ నంబర్ 70. ఈ క్రింది వాటిలో ఏది శ్రీబాగ్ ఒప్పందంలో భాగం కాదు? 1. ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని లేదా హైకోర్టు ఏదో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. 2. నీటిపారుదల పరంగా మొదటి 20 సంవత్సరాలు రాయలసీమకి ప్రాధాన్యత ఇవ్వాలి. 3. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క పర్యవేక్షణ కేంద్రాన్ని కర్నూలు ఏర్పాటు చేయాలి లేదా అనంతపురంలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. 4. జిల్లాల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ స్థానాల సంఖ్య ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి 2 మరియు 3 భాగం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.